ఈరోజు బ్రహ్మంగారి మఠం మండలం వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో చెంచేగరపల పైభాగాన అనేక సంవత్సరాలుగా రైతులు సాగు చేసుకుంటున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములన్నీ కూడా సోలార్ కంపెనీకి అప్పజెప్పుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘంగా పర్యటిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మొక్కజొన్న, టమోటా, అదే రకంగా అరటి, అదే రకంగా ఇతర పంటలన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నాము. చాలా దుర్మార్గంగా ఇక్కడ జరుగుతున్నటువంటి తతంగం అంతా కనబడతా ఉంది. చాలా బాధగా అనిపిస్తూ ఉంది. 30-40 ఏళ్ల నుంచి రైతులు సాగు చేసుకునేటువంటి భూములన్నీ కూడా ఈరోజు సోలార్ కంపెనీకి అప్పచెప్పడం అనేటువంటిది అత్యంత దుర్మార్గకరమైనటువంటి చర్య. సోలార్ కంపెనీకి వైసీపీ ప్రభుత్వంలో అప్పచెప్పినారు కాబట్టి మాకేం సంబంధం లేదన్నట్టుగా ఈరోజు అధికార పార్టీ నాయకులు వివరిస్తూ ఉన్నారు. 30 ఏళ్ళుగా భూములు నమ్ముకొని జీవనం సాగిస్తున్నటువంటి పేదలు, రైతులు ఈరోజు ఈ భూములు సోలార్ కిందకి వెళ్ళిపోతే వాళ్ళు ఎలా బతకాలనో అర్థం కాకుండా ఆందోళన చెందుతూ ఉన్నారు. వాళ్ళ మాటలు వింటా అంటే కడుపు బాధగా ఉంది. వాళ్ళు ఈ భూమి మీద ఆధారపడి బతికేటువంటి రైతులు ఈరోజు భూములు కోల్పోతే తర్వాత వాళ్ళ బ్రతుకులు ఏంటి అనేటువంటిది అర్థం కావడం లేదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు రైతులు అడిగితే 60,000 70,000 ఎకరాకి ఇప్పిస్తాంలే, మనం ఏం చేయలేమనేటువంటి పద్ధతుల్లో మరి అంటున్నారని రైతులు చెప్తా ఉన్నారు. అదే రకంగా ఎమ్మెల్యే గారిని కూడా అడిగితే ఎమ్మెల్యే గారు నాకు సంబంధించింది కాదు, ఇది అప్పుడెప్పుడో వైసీపీ ప్రభుత్వంలో వచ్చింది, మీకేం ఇబ్బంది లేదు, మీ భూములు కోల్పోయినా ఇప్పుడు మేము సర్వే చేస్తున్నాం కాబట్టి సర్వే అయిపోయిన తర్వాత మనిషికి ఎకరా భూమి మేము ఇస్తామని చెప్పి అంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చాలా దుర్మార్గం ఇది. ఏదైతే ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మనిషికి ఎకరా భూమి ఇస్తామని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని సోలార్కి అప్పచెప్పాలనుకోవడం చాలా దుర్మార్గకరమైన పద్ధతి. నాయకులు వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ సొంత లాభం కోసం ఈరోజు రైతాంగాన్ని నట్టేట ముంచుతూ ఉన్నారు. ఒక్కొక్కరికి 50 ఎకరాలు, 60 ఎకరాలు, 100 ఎకరాలు ఉంది కాబట్టి నాయకులకు వాళ్ళకు భూములు కోల్పోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉన్నటువంటి పేదలు, రైతులు, ఈ భూమి మీద ఆధారపడేటువంటి వాళ్ళు ఈరోజు ఆ భూములు కోల్పోతే వాళ్ళ జీవనాధారం ఏంటి అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. 60,000 రూపాయలకో 70,000 రూపాయలకో వాళ్ళ కాడ తీసుకొని బుజ్జగించి కుదరకపోతే బలవంతంగా సరే భూములు లాక్కొని సోలార్ పవర్ ప్రాజెక్టుకు అప్పచెప్పాలనేటువంటి నిర్ణయం ఈ ప్రాంతంలో కనబడతా ఉంది. చాలా దుర్మార్గమైన చర్య. వెంటనే సుధాకర్ యాదవ్ గారు దీని మీద సీరియస్ అయిన చర్యలు తీసుకోవాలి. ఎక్కడైతే ప్రభుత్వ భూములు, అదే రకంగా అసైన్డ్ భూములు, అదే రకంగా అనుభవంలో ఉన్నటువంటి భూములు, పంటలు పడినటువంటి భూములు సోలార్ వాళ్ళకి అప్పచెప్పాలని నిర్ణయం చేశారో వెంటనే ఆయన ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ సోలార్ పవర్ ప్రాజెక్ట్ రాకుండా దీన్ని ఎత్తివేయాలి. ఇప్పటికే ఈ మండలంలో వేలాది మంది దళితులు భూమి లేనటువంటి వాళ్ళు ఉన్నారు. 2006, 2007, 2008 సంవత్సరంలో అసైన్మెంట్లో భూములు పట్టాలు వచ్చి భూములు ఎక్కడుండో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళే కాక ఈ